అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల అయితే ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు మీ వాహనాన్ని అతివేగంగా నడపకండి. ఈరోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా పరిహారం చేసి వెళ్ళాలి. ఈ పరిహారం కొరకు మీరు చక్కగా నల్ల మిరియాలు తీసుకోవాలి. నల్ల మిరియాలు తీసుకొని ఇంట్లో కూడా అన్ని గతులలో కూడా చిలకరించిన తర్వాత ఇంటి గుమ్మం ముందు కూడా చిలకరించి మీరు వెళ్ళేటటువంటి దారిలో కూడా కొన్ని చిలకరించి వెళ్ళండి. ఇలా చేయటం ద్వారా మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు. మీకు శత్రువులు ఉన్నా కూడా వాటి నుండి కూడా హాని దరిచేరదు. ఎవరైనా మీకు శత్రువులు ఉన్నా కూడా వారు కూడా మిత్రులుగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చేసినట్లయితే గనుక మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు. కాబట్టి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ దోష నివారణ చేసినట్లయితే మీకు మంచి ఫలితం అనేది కూడా దక్కించుకోగలుగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి అనేది లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. వాణిజ్య వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిళ్ల నుండి విముక్తి లభిస్తుంది. సాంకేతిక నిపుణుల చిత్ర పరిశ్రమ వారు రెట్టించినటువంటి ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం అయితే లభిస్తుంది. మహిళలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఆకుపచ్చ రంగు దుస్తులను లేదా పసుపు రంగు దుస్తులను దానము చేసి దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు అయితే వీరు అందుకోగలుగుతారు. దోష నివారణ జరుగుతుంది. ఇక కొంతమందికి గ్రహ సంచారాన్ని బట్టి, నక్షత్రాలను బట్టి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు అయితే తప్పవు. పనుల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. వాణిజ్య వ్యాపారస్తులకు లాభాలు నామమాత్రంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పని భారంతో సతమతం అవుతారు. ఇక క్రీడాకారులు, పారిశ్రామిక వర్గాల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. మహిళలకు కొంత ఆందోళన తప్పదు. గోధుమ రంగు లేదా తెలుపు రంగు దుస్తులను దానము చేసి దత్తాత్రేయుని పూజించడం వలన శుభప్రదంగా అయితే ఉంటుంది. ఇక పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయులతోటి ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వాణిజ్య వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి స్థితి లభిస్తుంది. వైద్యుల చిత్ర పరిశ్రమ వారు ఊహించని అవకాశాలు దక్కించుకోగలుగుతారు. విద్యార్థులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. మహిళల కుటుంబంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఎరుపు రంగు దుస్తులను దానము చేసి వినాయక ప్రార్థనలను మీరు వినాయకుని పూజించడం వలన మీకు మంచి జరుగుతుంది. మరియు వినాయకునికి మీరు చూసినట్లయితే కనుక దుర్వ సమర్పించాలి. ఈ రోజు కుటుంబ సమస్యలు ఉన్నా కూడా తొలగించబడతాయి. వినాయకునికి పూజలు సమర్పించడం వలన, లడ్డులను నైవేద్యంగా సమర్పించడం వలన విఘ్నాలు అనేవి మీకు తొలగించబడి అన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలు దక్కించుకోవడానికి ఒక మార్గం అనేది మీకు లభిస్తుంది. లక్కీ సంఖ్య 39, లక్కీ కలర్ అయితే వెండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.